హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ముందుగా ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినటువంటి విషయం గురించి ఈ వీడియో మనం చేస్తున్నాం. మరి వీడియో చూసే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే ఎస్సీ వర్గీకరణపై తొలి అడుగు పడింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై టీడీఎల్పీలో ఎస్సీ ఎమ్మెల్యేలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చర్చించారు. జిల్లాను ఒక యూనిట్గా వర్గీకరణ చేయాలని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. కొత్త జిల్లాలకు కుదరకపోతే ఉమ్మడి జిల్లాలను ఒక యూనిట్గా తీసుకొని వర్గీకరణ పూర్తి చేయాలని చర్చించారు. అలాగే జనాభా లెక్కలకు సంబంధించి ప్రస్తుత జనాభా అనేది సరైన డేటా లేనందువలన 2011 జనాభా ప్రాతిపదికనే ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయాలని ఒక అభిప్రాయానికి వచ్చారు. ఏదేమైనప్పటికీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికకు రాష్ట్ర క్యాబినెట్ అనేది ఆమోదం తెలపడం ఇది ఒక తొలి అడుగుగా స్వీకరించవచ్చు. ఇక్కడే కొన్ని అంశాలు మనం గుర్తించాలి. ఎస్సీ వర్గీకరణ నివేదికకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం అనేది మొదటి అడుగు మాత్రమే. దీనిని మళ్ళీ అసెంబ్లీలో బహిర్గతం చేసి దానిపై చర్చ పెట్టి బిల్లుగా మార్చడం, ఆ తర్వాత దానిపై ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి వర్గాల యొక్క వారి అభిప్రాయాలు సేకరించడం, దానిపై వస్తున్నటువంటి అభ్యంతరాలకు సమాధానం చెబుతూ ముందుకు సాగించడం అనేది మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా కొన్ని అంశాలు గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే, ప్రస్తుత జనాభా లెక్కలు లేవని చెప్పి 2011కు సంబంధించిన జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయాల్సి వచ్చినప్పుడు దీనిపై అభ్యంతరం వచ్చే అవకాశాలు ఉన్నాయి. న్యాయపరమైన చిక్కులు కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి ఇరు వర్గాలు కానీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి సంఘ నాయకులు కానీ ఒప్పుకునే అవకాశాలని కూడా చిక్కుముడితో సంబంధించినవి. అలాగే ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక ఉందో అది బహిర్గతం అయ్యాక ప్రజల యొక్క అభిప్రాయాలు కానీ సంఘ నాయకులకు సంబంధించిన అభిప్రాయాలు కానీ బయటకు వస్తే అప్పుడు ఇది న్యాయపరమైన చిక్కుల్లోకి వెళ్లకుండా ముందుకు కొనసాగించడం అనేది ప్రభుత్వానికి ఇది ఒక సవాలు వంటి విషయం. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఎస్సీ వర్గీకరణ నివేదికకు సంబంధించినటువంటి ఈరోజు జరిగిన రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం అనేది తొలడుగ్గా సూచించవచ్చు. ఇంకా ఇది కంప్లీట్ అవ్వడానికి ఇది బిల్లుగా మారి అన్ని నోటిఫికేషన్స్కి అన్నింటికి అనుబంధం చేస్తూ జీవో రావడానికి అయితే మాత్రం మరి 99 అడుగులు పడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఇది పరిపూర్ణంగా కంప్లీట్ అయ్యి అందరికీ న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఓకే, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నిరుద్యోగ అభ్యర్థులు నిరంతరం మీకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ని అకుంఠితమైన దీక్షతో ముందుకు కొనసాగించాలని మరొకసారి కోరుకుంటూ మన ఛానల్ని అందరికీ తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.